అది. అంటే మీరు ఆ రోజుల్లో అరే నేను ఇది చేయలేకపోయాను, నాకు నా ఇబ్బందుల వల్ల, లేకపోతే నాకున్న పరిమితుల వల్ల నేను ఇది చెయ్యలేకపోయాను అన్నది ఏదైనా ఉందండి ఆ రోజుల్లో మాటని? అంటే ఏం లేదండి. నేను ఎప్పుడు బిజీగానే ఉన్నా. అదృష్టం ఏంటంటే చాలామంది చెన్నై వచ్చినా అవకాశాలు ఉండాలి గదా! ఒక డైరెక్టర్ దగ్గర చేరినా, అసిస్టెంట్ డైరెక్టర్ చేరినా, లేదా కంపెనీలో చేరినా సో, ఒక 10 ఏళ్ళైనా ఒక 4 సినిమాలు, 5 సినిమాలు, 10 సినిమాలు చేసి ఉంటారు అంతే. హ్మ్. నేను కాకపోతే నా అదృష్టమో లేతే నేను చేసేది ఎప్పుడు బిజీగానే ఉన్నాను. హ్మ్. వెనక్కి తిరిగి చూసి అది ఇది అనేదే లేదు. అదేలెండి. కంటిన్యూగా ఎప్పుడు ఇంకా ఫ్యామిలీని కూడా పెద్దగా పట్టించుకోలేదు నేను నిజంగా చెప్పాలంటే. అదేలెండి. పాపం మా మా ఏదో జ్యోతి వాళ్ళు మీ వెనకాతల పరిగెట్టారు. మా జ్యోతి పిల్లలు పుట్టినప్పుడు కూడా జస్ట్ గెస్ట్ లాగా థర్డ్ బాయ్ లాగా వచ్చి అలా వెళ్ళి చూసి అలా వచ్చేయడం అలాగే వాళ్ళతోటి ఉండి మింగిల్ అయ్యి అలాగ ఆ టైమే లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు నేను విజయశాంతి గారితో పర్సనల్‌గా పనిచేస్తున్నాను. అక్కడ ఊటీలో షూటింగ్ ఉంటుంది. ఇంకెక్కడో షూటింగ్ ఉంటది. తను బాగా బిజీ. అవును. ఆ! 6 కాల్ షీట్లు ఎంతో ఆ! చేసేవారు కదా అవును. రోజుకి ఆవిడ. అందువల్ల అదే ముఖ్యం. అంటే వెళ్ళొచ్చు వదిలేసి కానీ వర్క్ ముఖ్యం. తర్వాత ఫ్యామిలీ అన్నట్టే వర్క్ చేశాను. అదేలెండి. అదే. ఇప్పుడు